ఆగనిగలం ప్రజాబలం ఏఆర్ న్యూస్ 5 కి స్వాగతం. హిందూపురం నియోజకవర్గం లేపాక్షి మండలం కోడిపల్లి గ్రామంలో పాఠశాల యందు కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా పేరెంట్స్ డే కార్యక్రమం మన హిందూపురం ప్రియతమ శాసనసభ్యులు పద్మభూషణ్ అవార్డు గ్రహీత ఆదేశాల మేరకు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తల్లిదండ్రులకు ఆటల పోటీలు నిర్వహించి పాఠశాలకు విచ్చేసిన ప్రతి పేరెంట్స్ కి బహుమతులు మరియు విద్యార్థులకు నోట్ పుస్తకాలు కూటమి నాయకులు మరియు ఉపాధ్యాయులు చేతుల మీదుగా అందజేశారు. విద్యార్థులు తల్లిదండ్రులు తల్లికి వందనం, తల్లులు అకౌంట్లోకి తల్లికి వందనం వేసినందుకు కూటమి ప్రభుత్వానికి, హిందూపురం శాసన సభ్యులు బాలకృష్ణకి, విద్యార్థులు తల్లిదండ్రులు కూటమి నాయకులు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేశారు. విద్యార్థి తల్లిదండ్రులు ఈరోజు చేయడం జరిగింది. వాళ్ళకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి సంవత్సరంలో కూడా 2 సార్లు మనము ఇక్కడ జెండా వందనము జరుపుకోవడం జరుగుతుంది. అప్పుడు కూడా చూస్తున్నాం చాలా మందికి తెలుగు రాదు. మీరు అడిగితే సార్ కూడా కొన్ని వాళ్ళు కూడా గ్రహించి తప్పకుండా కూడా మన విద్యార్థులకు న్యాయం చేస్తారు. అలాగే మనం కూడా తల్లిదండ్రులు కూడా కొంచెం కేర్ తీసుకోవాలి. మనం ఎంత బాగా పిల్లల్ని కేర్ తీసుకుంటామో అది భవిష్యత్తు వాళ్ళు బాగుపడతారు. అలాగే మన కూటమి ప్రభుత్వానికి, మన ప్రియతమ శాసనసభ్యులు నారా లోకేష్ గారికి, విద్యాశాఖ మంత్రి గారికి, అలాగే బాలకృష్ణ సార్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మొత్తం టోటల్గా కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా అమ్మ తల్లి వందనం ఎవరైనా అమ్మని పడుకుంటే సార్ దగ్గర కలసండి మొదటి వేస్తామండి. ఈ గవర్నమెంట్ ఇలాంటి సదుపాయాలు చేయడమే కాకుండా ఎంతో మంది డోనర్స్ వచ్చి మన గ్రామంలో దానికి పొదలేదు అని ఈ సందర్భంగా చెప్తున్నాను. ఎందుకంటే ఎన్నో కార్యక్రమాలు జరిగాయి ఇక్కడ. ఆ కార్యక్రమాలన్నిటి కూడా గ్రామం నుండి చాలా మంది ముందుకొచ్చి సార్ మేము ఉంటాం, ఏ కార్యక్రమైనా మేము ఉంటాం, దానికి వచ్చి ఏదైనా ఖర్చులైనా మేము భరిస్తాము అని ముందుకొచ్చే గ్రామంలో మన కోడిపల్లి గ్రామం కూడా ఎప్పుడు ముందే ఉంటుంది అనే విషయంలో మీకు అందరికీ తెలిసిన విషయమే.